నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ప్రయాణ నిషేధం పైన యూకే కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కువైట్ను సందర్శించాలనుకుంటూ ఉన్న బ్రిటిషు పౌరులకు బ్రిటిషు విదేశాంగ కార్యాలయం తన యొక్క ప్రయాణ సలహాను, ట్రావెల్ అడ్వైజర్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసింది. అలాగే ఆ దేశానికి ప్రయాణించవద్దని గతంలో జారీ చేసిన హెచ్చరికను తొలగించింది. కువైట్ దేశానికి అలాగే ఎవరు ప్రయాణించవద్దని చెప్పేసి గతంలో అయితే బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ కానీ గల్ఫ్ దేశాలకు ఎవరూ వెళ్ళొద్దు, అక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి. ప్రస్తుతం గతంలో జారీ చేసిన హెచ్చరికను తొలగించింది. సవరించిన మార్గదర్శకాలు కువైట్ ప్రయాణంతో ముడిపడి ఉన్న ప్రమాదాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ అంతటా విస్తృత భద్రతా పరిస్థితి ఊహించలేనిదిగా ఉందని చెప్పేసి బ్రిటన్ హెచ్చరిస్తూనే ఉంది. మరిన్ని దాడులు జరిగే ప్రమాదం లేదా ప్రాంతీయ ఉద్రిక్తతలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందని చెప్పి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఆ ప్రాంతంలోని బ్రిటిష్ పౌరులు అప్రమత్తంగా ఉండాలి, వారి ప్రయాణ ప్రణాళికలకు ఎదురయ్యే అంతరాయాలకు సిద్ధంగా ఉండాలని కోరింది. ఆ ప్రాంతంలోని పరిణామాలను బట్టి ప్రయాణికులు విమాన సర్వీసులు రద్దు కావడం లేదా నిలిపివేయబడడం, అలాగే తాత్కాలికంగా కాలానుగుణంగా గగనతల మూసివేతలను ఎదుర్కోవచ్చని చెప్పేసి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం తమ యొక్క పౌరులనైతే హెచ్చరించింది. ఇటీవల భద్రతా పరిణామాల నేపథ్యంలో కువైట్కు ప్రయాణించవద్దని జారీ చేసిన నిర్దిష్ట హెచ్చరికను తొలగిస్తూ ఉన్నాము. ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్నాయి కాబట్టి. అలాగే కొన్ని దేశాలైతే కువైట్ దేశానికి ప్రయాణించవద్దని చెప్పి ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, నాటో దేశాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో కువైట్కు వెళ్ళవద్దని చెప్పేసి తమ యొక్క ప్రజలకైతే అప్పట్లో అయితే హెచ్చరికను జారీ చేసింది. ఒక్కొక్క దేశం ఇప్పుడు మనం చూసుకుంటే కానీ ఆ యొక్క హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, నిషేధం ఏదైతే ఉన్నాయో తొలగిస్తూ వస్తూ ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడాలని చెప్పేసి, యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.